ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము సెక్షన్ 1 ఆ బిట్ ఒక ట్రిక్కీ సెక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకు ట్రిక్కీ అంటున్నాను అంటే సెక్షన్ 1లో ఈ బిట్‌లో పద్యాన్ని పూరించి భావమైన రాయమంటాడు. మీరు గమనించొచ్చు. కింది పద్యాల్లో ఒక దానికి పాదభంగం లేకుండా పూరించి భావం రాయండి. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 2 క్వెషన్స్ ఇస్తాడు. 5 మార్క్స్. అలాగే పద్యం ఇచ్చి ప్రతిపదార్థమైన రాయమంటాడు. అందుకనే ట్రిక్కీ అన్నాను. ఏది ఇస్తాడో చెప్పడం చాలా కష్టం స్టూడెంట్స్. కొన్ని సందర్భాల్లో లాస్ట్ ఇయర్ క్వెషన్ పేపర్స్, ఈ ఇయర్ క్వెషన్ పేపర్స్ అనాలిసిస్ చేద్దాము. ఎందులో ఎక్కువ ఏం అడిగాడో మీరే గమనించండి. సో, ఇక్కడ పద్యం ఇచ్చి ప్రతిపదార్థం రాయమంటాడా? లేకుంటే పద్యాన్ని పూరించి భావం రాయమంటాడా? అనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. వివిధ డిస్ట్రిక్ట్ క్వెషన్ పేపర్ చూసే ముందు ఈ పద్యానికి మార్క్స్ ఎలా అలాట్ చేస్తారు ప్రిన్సిపల్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ద్వారా తెలుసుకుందాం. పద్యం పాదభంగం లేకుండా రాస్తే 2 మార్కులు, భావం అర్థవంతంగా రాస్తే 2 మార్కులు, అక్షర దోషాలు లేకుండా రాస్తే 1 మార్క్. సో మొత్తం 5 మార్కులు ఈ విధంగా డివైడ్ అవుతాయి. ఈ క్వశ్చన్ పేపర్లో పద్యం ఇచ్చాడు, ప్రతిపదార్థం రాయమన్నాడు. అదేంటంటే పొత్తంపై కడునేర్పుతో నీ ఒడిలోన పెంచితివి. ఈ పోయమ్స్, ఈ పద్యాలన్నీ స్టార్ గుర్తులు ఉన్న పద్యాలే ఇస్తాడు స్టూడెంట్స్. మీ అందరికి తెలుసు. ఇంకో క్వశ్చన్ పేపర్లో ఏమి అడిగాడో చూద్దాం. పొత్తంపై కడునేర్పుతో హితము ఆర్ ఆప్షన్గా నిరయంబైన నిబంధమైన. దీనికి ప్రతిపదార్థం రాయాల్సి ఉంటుంది. ప్రతిపదార్థమే కాదు, భావం కూడా రాయాలి స్టూడెంట్స్. మేక్ ఏ నోట్. కారే రాజులు యుక్కాలమున్ భార్గవ. ఈ పద్యాన్ని పూరించి భావం రాయాల్సింది. ఇంటర్నల్ చాయిస్ ఏంటంటే వేద పురాణ శాస్త్ర గల్లు గల్లునన్. ఇంకో డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్లో సిరిలేకైన విభూషితుండై ఈ కంఠంబుగా. ఈ 2 అడిగాడు. వేరే క్వశ్చన్ పేపర్లో పద్యానికి ప్రతిపదార్థం రాయండి అని ఇచ్చాడు. వేద పురాణ శాస్త్ర పదవి తెలంగాణ భవదీయం. ఇంకో డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్లో పద్యానికి ప్రతిపదార్థం రాయండి అని అడిగాడు. కులమున్ రాజమన్ పుత్తంపై కడు నేర్పుతో. కింది పద్యాల్లో ఏదైనా ఒక పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించి భావం రాయండి. అనవుడు నల్ల నవ్వి తెలంగాణ భవదీయ. ఈ 2 ఇంపార్టెంట్ స్టూడెంట్స్, రీడ్ వెల్. కింది పద్యాల్లో ఏదైనా ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయండి. తెలంగాణమున పుత్తంపై కడు నేర్పుతో. కింది పద్యాల్లో ఏదైనా ఒక పద్యాన్ని పూరించి భావం రాయండి. తెలంగాణమున గడ్డిపోచ ఆర్ భవదీయార్చన చేయొచ్చు. లాస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్లో ఊరూరం జనులెల్లా పద్యాన్ని పూరించి భావం రాయమన్నాడు. లేదా ఆప్షన్గా కారే రాజులు రాజములు. వీటికి పద్యం రాసి భావం రాయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ నేర్చుకోండి స్టూడెంట్స్. నేను ఒక వీడియో చేశాను వీటి మీద. జస్ట్ హ్యావ్ ఏ గ్లాన్స్ అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.